మనలో చాలామందిమి రకరకాల అవసరాల కోసం బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేస్తుంటాం. తర్వాత అవసరం తీరిన తర్వాత ఆ అకౌంట్ ఉన్న విషయమే మర్చిపోతాం. భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్ని సేవింగ్స్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఎట్లాంటి పరిమితులు లేవు. అంటే ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు సేవింగ్స్ అకౌంట్స్. సో దీనివల్ల చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు దానికోసం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఆ అకౌంట్ ఉన్న విషయమే మర్చిపోతుంటారు. దాంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల నెగిటివ్ బ్యాలెన్స్ పడి అది అట్లా పెరుగుతూ పోయి సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కొన్నాళ్ళకి ఆ అకౌంట్ ఇన్యాక్టివ్ అకౌంట్ కింద పడిపోద్ది. దీనివల్ల మనకి సిబిల్ స్కోర్లో కొన్ని నష్టాలు ఉంటాయి. ఇట్లా లెక్కకు మించి అకౌంట్లు ఉండడం వల్ల రకరకాల నష్టాలు ఉంటాయి. అట్లని ఒకే అకౌంట్ని మేనేజ్ చేయాలనే సూత్రం ఏం లేదు. మల్టిపుల్ అకౌంట్స్ ఉండడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అట్లని విపరీతంగా అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అసలు ఒక మనిషికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు, ఎన్ని ఉంటే లాభం, ఆ తర్వాత ఆ పరిమితికి మించి పోతుంటే ఎట్లాంటి నష్టాలు వస్తాయి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సబ్జెక్ట్లోకి పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ నష్టాలు ఏందో చూద్దాం. ఎక్కువ సేవింగ్స్ అకౌంట్ ఉండడం వల్ల ఒక బేసిక్ నష్టం ఉంటుంది. అదేంటంటే మీరు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్లో 5,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ అనుకుందాం. ఇట్లా మీ దగ్గర ఒక 5 అకౌంట్లు ఉన్నాయి అనుకుందాం. 5 × 5,000 25,000 రూపాయలు మీరు ఎప్పుడూ ఆ అకౌంట్లలో మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఈ 25,000 మీ చేతిలో ఉంటే మీకేం జరుగుద్ది, అకౌంట్లలో నిరర్ధకంగా పడి ఉంటే ఏం జరుగుద్ది, ఇది నష్టమా లాభమా మీరే ఆలోచించుకోండి. ఓకే, మేము 5 అకౌంట్లు మెయింటైన్ చేసే అంత అవసరం మాకుంది, ఆ 5 అకౌంట్లలో ఆ మినిమం బ్యాలెన్సులు మెయింటైన్ చేయాల్సిన అవసరం మాకుంది, చేయగలిగిన సత్తా మాకుందంటే చేసుకోండి నిరభ్యంతరంగా. కానీ ఆ అవసరం మీకు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. కానీ అవసరానికి మించి ఖాతాలు ఓపెన్ చేసి వాటిని వదిలేయడం వల్ల దీర్ఘకాలంలో అది మీకు నష్టమే చేస్తుంది తప్ప లాభం ఉండదు. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా 2 లేదా 3 ఖాతాలు మెయింటైన్ చేయండి, అంటే ప్రధానంగా సాలరీడ్ ఎంప్లాయీస్ 2 లేదా 3 ఖాతాలు మెయింటైన్ చేసుకోండి, అంతకు మించి వద్దు అని చెప్పి సూచిస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఒక అకౌంట్ శాలరీ అకౌంట్, ఆ అకౌంట్లో మీ శాలరీ పడుతుంది. ఆ తర్వాత ఆ అకౌంట్లో నుంచి మిగతా అకౌంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే సేవింగ్స్ కోసం ఒక అకౌంట్, ఇక పూర్తిగా దాంట్లో నుంచి మనం రూపాయి తీయం, పూర్తిగా సేవింగ్స్ కోసమే. శాలరీ పడగానే ఈ అకౌంట్లో నుంచి కొంత సేవింగ్స్ కోసం ఇంకొక అకౌంట్లోకి కొంత ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఆ తర్వాత మన రెగ్యులర్ నీడ్స్ కోసం, అంటే నిత్యావసరాల కోసం ఇంకొక అకౌంట్, కొంత అమౌంట్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగిలింది ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం, దీన్ని ఇంకొక అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇట్లా 3 లేదా 4 అకౌంట్ల వరకు ఓకే. అది కూడా మీరు మేనేజ్ చేయగలిగితే, వాటిల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచగలిగితే ఈ 3 లేదా 4 అకౌంట్ల వరకు మేనేజ్ చేసుకోవడం మంచిదే అని చెప్పి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే మన ఖర్చుల్ని మనం నియంత్రించుకోగలుగుతాం. అంటే సేవింగ్స్ మనీ సేవింగ్స్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి, ఎమర్జెన్సీ ఫండ్ మనీ ఎమర్జెన్సీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. మిగిలిన డబ్బుతో మన అవసరాలని తీర్చుకోవడానికి మనం సర్దుకుపోవాలి. అవసరానికి మించి ఖర్చులు పెట్టలేము. సో నా చేతిలో ఉన్నది ఇంతే కాబట్టి ఇంతలోనే ఖర్చు చేస్తా అనే ధోరణి మనలో పెరుగుద్ది. అంతేకాదు ఈ 3-4 అకౌంట్లు ఉండడం వల్ల ఇంకొక లాభం కూడా ఉంది. అదేంటంటే ఎమర్జెన్సీ టైంలో సాధారణంగా అన్ని బ్యాంకులు డెబిట్ కార్డు మీద కొంతవరకే, అంటే కొన్ని బ్యాంకులు 50,000 ఇస్తున్నాయి, కొన్ని బ్యాంకులు 20,000 ఇస్తున్నాయి, కొన్ని బ్యాంకులు డైలీ 1,00,000 వరకు కూడా డెబిట్ కార్డు నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కానీ ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ టైంలో 1,00,000కి మించి కూడా డ్రా చేయాల్సిన అవసరం వస్తుండొచ్చు, 50,000కి మించి కూడా డ్రా చేయాల్సిన అవసరం వస్తుండొచ్చు. ఇట్లాంటప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఒక్కొక్క కార్డు నుంచి కొంత డ్రా చేసుకుంటే మనకు ఆ టైంలో అవసరం తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంతవరకు మనం లాభాలు విన్నాం, మరి నష్టాలు ఏంది? నష్టాలు ఏంటంటే ఏదైనా మన అవసరానికి మించి ఉన్నది ఏదైనా నష్టమే. అంటే ఇప్పుడు మనం 3 లేదా 4 ఖాతాలు మేనేజ్ చేసుకోగలుగుతున్నప్పుడు 3 లేదా 4 ఖాతాలు ఓపెన్ చేసుకోవడంలో నష్టమే లేదు. లేదు నేను 4 ఖాతాలు కూడా మేనేజ్ చేసుకోలేను, అందులో నాకు వచ్చే జీతమే 20,000, ఈ 4 ఈ మినిమం బ్యాలెన్స్ ఉంచితే నా జీతం మొత్తం దాంట్లోకే పోద్ది అనుకున్నప్పుడు 2 మెయింటైన్ చేసుకోండి, 4కి వెళ్ళకండి. అట్లాగే 4 మెయింటైన్ చేయగలిగిన వాడు 8 ఖాతాలు తీయడం తప్పు. మీ అవసరాలు ఎంత మేర ఉన్నాయి, మీకు శాలరీ ఎంత మేర వస్తుంది, మీరు ఎన్ని ఖాతాలు మేనేజ్ చేసుకోగలుగుతారు అనేది ఆలోచించి దాని మేరకు మాత్రమే ఆ ఖాతాలను ఓపెన్ చేసుకోండి. మీ ఆర్థిక పరిస్థితికి మించి, మీ అవసరాలకు మించి విపరీతంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేసి వాటిని మెయింటైన్ చేయలేక ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయేలా చేసుకోవడం పెద్ద సమస్య కింద తయారవుతుంది మీకు ఫ్యూచర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి అకౌంట్కి డెబిట్ కార్డ్ ఛార్జెస్ ఉంటాయి, సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, అట్లాగే SMS అలర్ట్ ఛార్జెస్ ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక సంవత్సరం ఎండింగ్కి వచ్చేసరికి చాలా ఎక్కువ మొత్తం అయిపోయి ఉండొచ్చు. దాన్ని మీరు భరించలేకపోయే సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆ మినిమం అమౌంటే మీకు ఒక్కొక్కసారి అత్యవసరం అయి ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ నివారించుకోవాలంటే మీకు ఎన్ని అకౌంట్స్ అవసరమో అన్నీ మెయింటైన్ చేయండి. అసలు ఖాతాలు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి మర్చిపోయే ప్రసక్తి అసలుకే ఉండొద్దు. మీకు అవసరం లేదనుకున్న టైంలో ఇమీడియట్గా ఆ ఖాతాను క్లోజ్ చేసేసేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అకౌంట్లు ఓపెన్ చేసి వదిలేస్తే అవి ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వాటిని ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయిన తర్వాత
వాటిని యాక్టివ్ ఏదైనా పరిస్థితుల్లో వాటిని యాక్టివ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ దానికి కూడా ఛార్జెస్ పెట్టాలి ఖచ్చితంగా. అంటే మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్, అట్లాగే మినిమం బ్యాలెన్స్ మీరు దాంట్లో మెయింటైన్ చేయలేకపోవడం వల్ల మీకు పడ్డ నెగిటివ్ బ్యాలెన్స్ ఇవన్నీ క్లియర్ చేస్తేనే వాటిని క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా వాటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని బదులు అవసరం లేనప్పుడు ఖాతా క్లోజ్ చేసుకుంటే మన అమౌంట్ మనకు తిరిగి ఇచ్చేస్తుంది. అట్లాగే అవసరం ఉన్నప్పుడు మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మా అంటే ఒక 50 లేదా 60 రూపాయలు ఖర్చు పెడితే ఫోటోలకి, ఫామ్స్కి, వీటికి సర్వీస్ ఛార్జెస్ ఇస్తే కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది. సాధారణంగా ఒక శాలరీ అకౌంట్, అట్లాగే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అకౌంట్, ఒక సేవింగ్స్ అకౌంట్, ఒక డైలీ నీడ్స్ అకౌంట్ ఇంతవరకు ఉంటే సరిపోద్ది. 2 లేదా 3 ఖాతాలు, మహా అయితే 4 ఖాతాలు, ఇంతకు మించి ఒక కామన్ మ్యాన్ మెయింటైన్ చేయకపోవడమే మంచిది. మీకు ఇంతకంటే ఎక్కువ ఉంటే కనుక వాటిని ఒకసారి రివ్యూ చేసుకొని అవసరం లేకుంటే క్లోజ్ చేయడమే బెటర్. బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయడం పెద్ద ఇష్యూ ఏం కాదు, హాఫ్ డేలో అయిపోద్ది. మీరు బ్యాంక్ వెళ్ళడం, మీ ఒక క్లోజింగ్ ఫామ్ తీసుకోవడం, దాని మీద అవసరమైన డీటెయిల్స్ అన్ని రాయడం, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్సులు దానికి జత చేసి ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి, దాంట్లో ఏమైనా ఈఎంఐ ఆటో డెబిట్స్ ఉంటే అట్లాంటివన్నీ క్లియర్ చేసుకోవడం, దానికి సంబంధించిన ప్రూఫ్స్ బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తారు. దాంతోపాటు మీ డెబిట్ కార్డు, చెక్ బుక్స్, పాస్బుక్స్ ఇవన్నీ వెనక్కి ఇచ్చేయమంటారు, ఇచ్చేసేయాలి. మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని వస్తే ఒక 2 or 3 డేస్లో వాళ్ళు క్లోజ్ చేసి మీ అకౌంట్కి మెసేజ్ పంపిస్తారు, సో అండ్ సో ఖాతా ఈజ్ క్లోజ్డ్ అని. ఇంతే, ఇంతకు మించి అక్కడ పెద్ద వ్యవహారం ఏమి ఉండదు. ఈ చిన్న దానికోసం ఆ బ్యాంక్ ఖాతాలను అట్లాగే ఇన్యాక్టివ్ వదిలేసి సంవత్సరాల తరబడి ఉండి ఆ తర్వాత ఏదో అవసరం వచ్చినప్పుడు అదే బ్యాంక్లో మీరు ఇంకో ఖాతా తెరవడానికి వెళ్ళినా అప్పుడు ఈ ఛార్జెస్ అన్నీ దాని మీద పడతాయి, ఇబ్బందుల్లో పడతారు. ఒకేసారి పెద్ద అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అంతేకాదు ఈ నెగిటివ్ బ్యాలెన్స్ పెద్దగా అయిపోయి సిబిల్ స్కోర్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కొన్ని బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఆన్లైన్లో కూడా అకౌంట్ క్లోజ్ చేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాయి. కాకపోతే అన్ని బ్యాంకులు లేవు, ప్రైవేట్ బ్యాంకుల్లో కొన్ని మాత్రమే అవకాశం ఇస్తున్నాయి. లేదంటే ఒక హాఫ్ డే కనుక మీరు వెచ్చిస్తే బ్యాంక్ ఖాతా అనేది క్లోజ్ అయిపోద్ది. అంతేకాదు మీరు ఇన్యాక్టివ్ అయిపోయిన ఖాతాలని క్లోజ్ చేయాలన్నా కూడా దానికి మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందు ఆ ఖాతాని యాక్టివ్ చేయాలి, అంటే దాంట్లో ఏమైనా ఛార్జెస్ ఉంటే కట్టి ఆ తర్వాత దాన్ని యాక్టివ్ చేసి ఒకటి లేదా 2 ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఆ ఖాతాను క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇన్యాక్టివ్ ఖాతాలని డైరెక్ట్గా క్లోజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో వీలున్నంత వరకు అవసరం లేని ఖాతాలని అవసరం తీరిపోగానే క్లోజ్ చేసుకోండి, ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోనివ్వకండి. వీటిని అట్లాగే కంటిన్యూ చేయడం కంటే క్లోజ్ చేసుకోవడమే అత్యుత్తమమైన మార్గం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ది 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.